అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలితాస్వల్. ఉప్మా అనగానే పిల్లలు, పెద్దలు అందరూ దూరంగా పరిగెడుతూ ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళ కోసమే ఈ రవ్వ డోక్లా అండి. బొంబాయి రవ్వ ఉప్మా బదులు ఇలా బొంబాయి రవ్వతో డోక్లా చేస్తే కనుక పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఈ రవ్వ డోక్లా చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా అయిపోతుందండి. ఈ రవ్వ డోక్లాకు కావాల్సిన పదార్థాలు బొంబాయి రవ్వ, పెరుగు, పెరుగు ఇష్టం లేని వారు మజ్జిగ కూడా వాడుకోవచ్చండి. ఇంకా ఉప్పు, వంట సోడా, అలాగే ఈనో పౌడరు. నేను ఇక్కడ ఈ పెద్ద గ్లాస్‌తో 2 గ్లాసుల బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. ఇది కరెక్ట్‌గా నలుగురికి సరిపోతుంది. అయితే నేను రవ్వ తడిపే ముందు వీడియో తీయడం మర్చిపోయానండి. ఒక ఈనో పౌడర్ తప్ప బొంబాయి రవ్వలో పెరుగు కానీ, మజ్జిగ కానీ వేసి దానికి సరిపడా ఉప్పు, అలాగే వంట సోడా వేసి బాగా కలిపి ఒక పావుగంట సేపు నాననివ్వాలండి. పావుగంట తర్వాత చూస్తే రవ్వ మెత్తగా అవుతుంది. కానీ గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే సరిపడా మజ్జిగ కానీ, పెరుగు కానీ వేసి బాగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా లేకుండా, మరీ పల్చగా లేకుండా జారుడు పిండిలా ఉండేలా చూసుకోవాలి. ఇలా తడుపుకున్న పిండిని కొంచెము వేరొక చిన్న గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా కొంచెం వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఈనో పౌడర్ ఉంటుంది కదండి! ఈ ఈనో పౌడర్‌ని ఒక అర టీ స్పూన్ అంతా ఈ చిన్న గిన్నెలోకి ఇలా వేసుకోవాలి. అర టీ స్పూన్ అంతా వేసుకొని బాగా కలపాలండి. ఇలా ఈనో పౌడర్‌ని మొత్తం రవ్వ పిండిలో కలపకుండా ప్రతి వాయి చేసుకునే ముందు ఇలా చిన్న గిన్నెలో పిండి తీసుకుంటూ ఈనో పౌడర్ కలుపుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని అందులో నూనె వేసి ఇలా అడుగు భాగాన అలాగే సైడ్లకు అంతా నూనె రాయాలండి. ఆల్రెడీ నేను ఒక వాయి వేశాను కాబట్టి గిన్నె ఇలా మీకు కనబడుతుందండి. ఇలా నూనె రాసిన తర్వాత మనము చిన్న గిన్నెలోకి తీసుకున్న పిండిని ఇందులోకి ఈ వెడల్పాటి గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా గిన్నెను తిప్పుతూ చేతి వేళ్ళతో ఈ రవ్వ పిండిని ఈక్వల్‌గా, లెవెల్‌గా ఉండేటట్టుగా ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లోకి ఒక గ్లాసు నీరు పోసి స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నె పెట్టి కుక్కర్ విజిల్ పెట్టకుండా కుక్కర్ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. డోక్లా ఉడికేలోపు మనము పోపును రెడీ చేసి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ నూనెలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి వేయించి పెట్టుకున్నాను. ఒకవేళ మీకు కావాలి అంటే ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి వేయించి పెట్టుకోవచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి డోక్లా ఉడికిందా లేదా అని ఇలా టూత్ పిక్‌తో చెక్ చేసుకోవచ్చండి. టూత్ పిక్‌కి ఏమాత్రం పిండి అంటకపోతే ఇది పర్ఫెక్ట్‌గా ఉడికినట్టు. ఇప్పుడు కుక్కర్‌లో నుంచి గిన్నెను తీసి మనం ముందే తయారు చేసి పెట్టుకున్న పోపు ఉంది కదండీ! ఆ పోపును ఇలా స్పూన్‌తో తీసుకొని దీని మీద ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చాకును కానీ, సరాతంను కానీ కొంతమంది కర్చీ అని కూడా అంటారండి. మేమైతే సరాతం అని అంటాము. ఇలా సరాతంతో ఇలా అడ్డంగా అలాగే నిలువుగా ఇలా కట్ చేసుకుంటూ పోవాలండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న డోక్లా పీసెస్ని మెల్లిగా సరాతంతో తీస్తూ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ డోక్లాను కొబ్బరి పచ్చడితో కానీ, టమాటా పచ్చడితో కానీ, పల్లి చట్నీతో కానీ, చిట్ల పొడితో కానీ, రసంతో కానీ, సాంబార్తో కానీ దేనితోనైనా తినవచ్చండి. ఏ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ టమాటా పచ్చడి మరియు చిట్ల పొడితో సర్వ్ చేశాను. అప్పుడప్పుడు ఇలా ఉప్మా బదులు రవ్వ డోక్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అందాక సెలవు మరి. ధన్యవాదములు.